అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, అసలు ఈ కుజదోషం అంటే ఏంటి? ఈ కుజదోషం ఉంటే వివాహాలు జరగవని బయట చెప్తూ ఉంటారు. ఈ కుజదోషం అనేది వివాహాలకు మాత్రమే అప్లై అవుతుందా, లేదా ఇతర వాటికి కూడా ఇది వర్తిస్తుందా? అసలు దీని గురించి, అలాగే పరిహారాలు చెప్పండి ఒకసారి. ఈ కుజదోషానికి కాస్త వివరించండి. కుజదోషం అంటే రాశి నుంచి, మానవ రాశి జన్మ ఇచ్చినప్పుడు రాశి నుంచి లెక్క వేయాలి. లగ్నం నుండి లెక్క వేయకూడదు. జీవిత కాలాన్ని పరిశీలన చేసుకుంటే లగ్నం నుంచి చూడాలి. కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలంటే రాశి నుంచి చూడాలి. ఆ రాశి నుంచి లెక్క వేసుకోవాలి. 1, 2, 4, 6, 8, 6, 7, 8, 10, 12. ఏం చెప్పాను? 1, 2, 4, 6, 7, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉంటే, రాశి నుంచి ఆ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం వస్తుంది. కుజదోషం వస్తుంది అనగానే ప్రతి వాళ్ళకి అనుకునే మొట్టమొదటిది ఏంటి? వివాహం ఆలస్యం అయిపోతుంది. అమ్మో కుజదోషం ఉన్నట్ట, కుజదోషం ఉన్న పిల్లల్ని చేసుకుంటే మూడు చచ్చిపోతాడు, లేకపోతే పెళ్ళం చచ్చిపోద్ది. ఈ అపోహలు వచ్చేసాయి. ప్రతి వాళ్ళకి ఇదే అపోహ. కుజదోషం అంటే ఇన్ని స్థానాల్లో కుజుడు దోషపూరితుడిగా ఉన్నాడు అంటే అన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అన్ని స్థానాలకి వివాహమైనా కాదు కదా. ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తామండి, మనం విశాఖపట్నం వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే వచ్చిన ప్రతి బండి విశాఖపట్నం వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? ఆ టైం వస్తుంది. విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ రాలేదు, ఆ టైం వస్తుంది. ఆ టైంకి అది వస్తుంది. అంతేగాని ఎది పడితే అది వచ్చేది. గరీబ్ రథ్ అనే ట్రైన్ ఉంది, ఏసీ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఎక్కాలి. రాత్రి 7:30, 8 గంటలకు ఉంది సికింద్రాబాద్ నుంచి. నువ్వు 5 గంటలకు అయిపోయి కూర్చుంటే వచ్చిన ట్రైన్ ఎక్కేస్తానని వెళ్దావు. అలాగే కుజదోషం అన్నది అన్ని స్థానాలలోనే ఉన్న వారికి వివాహం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది అనేది తప్పది. కొన్ని స్థానాలు మాత్రం వివాహానికి ఆలస్యం చేస్తుంది, కొన్ని స్థానాలు ఉద్యోగాన్ని చేస్తుంది, కొన్ని స్థానాలు ఆరోగ్యానికి చేస్తుంది, కొన్ని స్థానాలు మైత్రీ బంధాన్ని విడగొట్టడానికి, గొడవల పడ్డానికి చేస్తుంది. కుజుడు అంటే ఎవరు అసలు తెలుసుకోవాలి. ముందు ధరణీపుత్రుడు అంటే భూమాతకి విష్ణువుకి జన్మించిన వాడే కుజుడు. అంత గొప్పవాడు. కుజ విధానం కరెక్ట్ లేకపోతే జీవితంలో, జాతకములో ఒక భూమిని కొనలేవు, ఒక ఇల్లును కొనలేవు. అలాగే అమ్మాలన్నా కుజుని యొక్క ప్రభావం ఉండాలి. ఇప్పుడు కుజ విధానంలోకి వచ్చేసరికి కుజతత్వంలోని ఒక వివాహం అయినా, లేకపోతే ఉద్యోగ రంగంలోనైనా రావట్లేదు, లేకపోతే ఇల్లు కొనలేకపోతున్నాం, లేకపోతే ఇల్లు అమ్మలేకపోతున్నాం అన్న వాళ్ళతో కొన్ని దానాలు చేపిస్తూ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇది చదివిస్తాం. ఈ మంత్రాన్ని చదివించే దానాన్ని ఇప్పించి చేసి ఆ కుజదోష పరిహారాన్ని చేస్తాం. ఆ యొక్క విధానానికి తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలి, వివాహ విధానం. ప్రస్తుత కాలంలో వివాహ విధానాన్ని తీసుకోవాలి. 6వ స్థానం, జన్మరాశి నుండి 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. వివాహం ఆలస్యం అవుతుంది. ముందు వివాహమే పెడతాడు, ఆలస్యం అవుతుంది. అలాగే ప్రథమ స్థానం వివాహం ఆలస్యం చేస్తాడు. ప్రథమం అంటే లలాటం. ఈ లలాట విధానానికి సంబంధించింది ప్రథమ స్థానం అయింది కాబట్టి అక్కడ ఆలస్యం చేస్తాడు. 6వ స్థానం అంటే శత్రుతత్వం. ఇక్కడ శత్రుతత్వంలోనే నీకు 6వ స్థానం అంటే శత్రుతత్వాన్ని చూపిస్తుంది. శత్రుతత్వం అంటే శత్రువు అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలిద్దరికి కలిసి అనుకూలవంతమైన ఒకరికి ఒకరు నచ్చుబాటు జరిగి ఒకరు ఇష్టపడి వివాహం చేశారనుకో, అది మిత్రవర్గమైంది. నచ్చకుండా వివాహం చేశారు, అది శత్రుద్వాహం అయిపోయింది. మూడంటే ఇష్టం లేదు, పిల్లమంటే ఇష్టం లేదు, అది ఏం చేస్తాడు? సూటిపుడి మాటలు ఏదో మాట్లాడాడు. అటువంటి విధానం. అలా భావం ఉన్నప్పుడు అక్కడ వివాహం ఆలస్యం అవుతుంది. వ్యయస్థానం
12వ స్థానంలో వివాహానికి ఆలస్యం చేస్తాడు. వేదత్వం అంటే అక్కడ ఆలస్యం చేస్తాడు. ఈ యొక్క మూడాటిల్లోని వివాహానికి ఆలస్యం అవుతుంది. ఇవి వివాహానికి అవ్వాల్సిన ఆలస్యానికి పరిహారాలు చెప్పండి అని నువ్వు అడిగావు బాబు. అయితే ఈ పరిహారాలు అన్నవి అందరికీ ఒక రకంగా ఉంటాయి. వారి చేతి రేఖలు కంపల్సరిగా తీసుకోవాలి. అంటే చేతి రేఖలలోని అన్ని గ్రహములకు ఒక్కొక్క స్థానమే ఉంది. చేతి రేఖలలో అన్ని గ్రహములకు 8 గ్రహములకు ఒక్కొక్క స్థానం ఉంది. ఈ ఒక్కొక్క స్థానం ఉంటుంది. కానీ కుజునికి 2 స్థానాలు ఉన్నాయి. కుజ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ప్రథమ స్థానాన్ని తీసుకుంటే మనో అభిప్రాయాలు, ఈడు బుద్ధి అలాంటిది, వంకర బుద్ధ, చాలా మంచి బుద్ధ, నీతిపరుడా, అవినీతిపరుడా, ఉద్యోగస్తుడా, అలాగే భూమిని సంపాదించినవాడా, భూపాలకుడా, లేకపోతే మిలిటరీ అధికారా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లాయరా, నక్సలైటా, ఇవన్నీ కుజుడికి సంబంధించినవే. నేను చెప్పి డాక్టర్, ఇవన్నీ కుజుడికి సంబంధించినవే. అవన్నీ తెలిసిపోతాయి. ద్వితీయ స్థానంలోకి వెళ్తే వైవాహిక విధానం. వీడు లవ్ చేశాడా, ప్రేమించాడా, వీడు బుద్ధి ఏంటి, వీడు ప్రేమించి ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందికి అన్యాయం చేశాడు, ఎంతమంది దగా చేశాడు, అది తెలుస్తుంది. రెండవది ఏంటి, మంచివాడు, ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్య, శ్రీరామచంద్రుని ఒకే భార్య, ఒకే బాణం, ఒకటే మాట అనే విధానంలో నడిచేవాడు. లేకపోలేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకే భార్య, ఒకే మాట, ఒకటే బాణం అని అటువంటి వాడు. ఇటువంటివన్నీ తెలుస్తాయి. కాబట్టి కుజదోష పరిహారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మేము చెప్పే మాటలు విని ఆచరించినంత మాత్రాన ఈ యొక్క విధానం సరికాదు. రావాలి. వారి జాతకంతో పాటు వారి చేతి రేఖలు ఇంపార్టెంట్గా కావాలి. ఆ చేతి రేఖల్లో కుజ ప్రథమ స్థానం ఎలాగుంది, ద్వితీయ స్థానం ఎలాగుంది అన్నది తెలుసుకోవాలి. అంటే కుజుడికి అత్యంత ప్రాముఖ్యత హస్త సాముద్రికంలో ఇచ్చారు. అంటే అన్ని గ్రహాలకు ఒక్కో ప్లేసే కదా ఇస్తా. 7 గ్రహాలకి 8 గ్రహాలకి ఒక్కొక్క స్థానం ఇచ్చారు. రవి స్థానం ఏదైనా అంటే ఇచ్చారు. ఇదిగో ఇదే రవి స్థానం, ఇది బుధ స్థానం, ఇది శని స్థానం, ఇది గురుస్థానం, ఇది శుక్రస్థానం, ఇది చంద్రస్థానం, ఇది కుజ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానాలు, కేతు స్థానం, రాహుస్థానం, ఈ రకంగా ఉన్నాయి. మరి అన్నిటికీ ఒకటి ఇచ్చి హస్త సాముద్రికలోని కుజుడికి 2 ఇవ్వడంలో ఆంతరార్థం ఏమిటి? అదే సాముద్రిక శాస్త్రం వల్ల కుజుడిని యొక్క విధానాన్ని నిర్ణయించుకోగలుగుతాం. కాబట్టి కుజదోషము ఉన్నవాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. కుజదోషం అన్నది నువ్వు అడిగినట్టుగా ఒక వివాహానికే కాదు, ఉద్యోగం రాకపోవడానికి కూడా కారణం కుజదోషం అవుతుంది. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రాకపోవడానికి కుజదోషం అవుతుంది. అలాగే మైత్రి బంధం చెడిపోవడానికి కుజదోషం అవుతుంది. వ్యాపార రంగంలో నష్టపోవడానికి కుజదోషం ఉంది. భూమిని అమ్మడానికి కొనడానికి కూడా కుజదోషం ఉపయోగపడుతూ ఉంటుంది. అనేక రకాలకి ఉపయోగపడుతుంది. ఏ స్థానంలో కుజదోషం ఉన్నది అన్నది ముందు మన పరిశీలన చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడే మనం విజ్ఞతతో ఆలోచించుకుంటే ఆ యొక్క దోష పరిహారం చేసుకుంటే ఎక్కడ దోషం అంటే అందరికీ ఒకటినా, కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, లేదా గుండె నొప్పి వచ్చింది అన్నాడు. కడుపు నొప్పి వచ్చిన దానికి, కాలు నొప్పి వచ్చిన దానికి పెయిన్ కిల్లర్ వేసావు, గుండె నొప్పి వచ్చిన దానికి అదే పెయిన్ కిల్లర్ వేసు అనుకో, చచ్చూరుకుంటాడు. గుండెకి వేరే ఉంటుంది. అలాగే కుజదోష విధానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. పరిపూర్ణమైన విశేషంగా ఆలోచించి దాని విశ్లేషణ చేసి ఆ విశ్లేషణకు సరిపడేటువంటి రెమెడీని మనం పాటిస్తే అంతకు మించి ఎన్నో సుఖ సంతోషకరమైన జీవితాలు పొందుతారు. వివాహాలు త్వరితగమనాన్ని జరుగుతాయి. ఇది కుజదోష విధానంలో కుజుని యొక్క పాత్ర. కుజదోషం గురించి అలాగే వాటి పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.